మీ దగ్గర కంటే ముందు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అంటే మీ ప్రభుత్వ పాలనలో అసలు అసంబద్ధంగా జరిగింది, ప్రజలు కొంచెం మేర ఇబ్బందులు పడుతున్నారు అనే విమర్శలు మూటగట్టుకునే పరిస్థితి మీ పార్టీకి ఎదురైంది. సో ఏం చెప్తారు మొత్తం మీద? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. దాంతో పాటు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలందరూ కూడా ముందస్తు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ఎక్కడ కూడా విభజన జరిగేటటువంటి క్రమంలో శాస్త్రీయత లేకుండా జరుగుతుంది అనేటువంటి పదం అశాస్త్రీయం. ఎక్కడ కూడా ఒక ప్రామాణికత లేకుండా ఎక్కడ కూడా విభజన జరగదు, ఏ ప్రభుత్వమైనా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి 300 డివిజన్లు ఏర్పాటు చేస్తే ఒక చోట 10,000, 25,000, ఇంకొక చోట 1,50,000 వరకు ఒక డివిజన్లలోనే మీరు ఏర్పాటు చేసిండ్రు. ఎందుకోసం ఏర్పాటు చేసిండ్రు, ఎవరి కోసం ఏర్పాటు చేసిండ్రు? 300 డివిజన్లు అంటే మేమంతా పర్ఫెక్ట్ చేస్తున్నాం అని రాతోరాతు ఎవరికి తెలియకుండా, ఆ మేయర్ గారికి తెలియకుండా ఆవిడే నేరుగా ఒప్పుకున్నారు కౌన్సిల్ మీటింగ్ లో. నాకు కూడా తెలియదు, ఇది నాకు కూడా తెలియకుండా పెద్దలు మాత్రమే చేసిండ్రు అనేటువంటి మాట మాట్లాడిండ్రు. ఒక కమిషనరేట్ లో ఒక డివిజను ఒక నియోజకవర్గంలోని డివిజన్స్ 4 కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వము అశాస్త్రీయంగా, లేకపోతే వాళ్ళు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడం కోసం, లేకపోతే ట్యాక్సులు వసూళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో దాని పేరేంది, ఈ జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసిండ్రు. జిహెచ్ఎంసీని విస్తృతంగా ఈ దేశంలోనే ఎక్కడ కూడా లేకుండా చేసింది. అట్లాంటిది పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రజలు ఆ రోజు తెలంగాణ ఏర్పాటు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి చోట ఈ గట్టుప్పలు, చౌటుప్పలు లాంటి చోట్ల మాకు ఒక మండలం ఉండాలి, మాది మండలం కావాలని సంస్థాన నారాయణపూర్ లాంటి విలేజెస్ వాళ్ళు, అంటే ఒక 10 గ్రామాల ప్రజలు, లేకపోతే ఇట్లా మాకు ఒక మండలం ఉండాలి, మేము చాలా కోల్పోయినాము అని మాట్లాడినటువంటి పరిస్థితులలో కొన్ని చోట ఎక్కువ జనాభా, కొన్ని చోట తక్కువ జనాభా ఉన్నది మాత్రం వాస్తవము. ఇది ఒక జిల్లా ఏర్పాటులో సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, కొండ ప్రాంతమా, లేకపోతే అటవీ ప్రాంతమా, లేకపోతే ఆదివాసీలా అనేటువంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో జరుగుతుంది. ములుగు 9 మండలాలు, అట్లనే ఒక 33 జిల్లాల ఏర్పాటు జరిగితే హన్మకొండ అది కూడా 9వ 12వ ఎంతో ఉంది. అట్లా ఒక 12, 14, 12 అవుట్ ఆఫ్ 33లో ఒక 50% కూడా 12, 14 మండలాలుని. రంగారెడ్డి లాంటి మాత్రం 20 మండలాల పైచిలకు జిల్లాలు ఏర్పడ్డాయి. రంగారెడ్డి కూడా చాలా పెద్ద జిల్లా. అంటే ఈ ఉమ్మడి తెలంగాణలో కూడా, ఉమ్మడి జిల్లాలలో కూడా రంగారెడ్డి పరిధి విస్తృతంగా హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ ఏమో మధ్యలో ఉంటది, మా రంగారెడ్డి జిల్లా చుట్టూ ఉంటది. దాన్ని ఇప్పుడు మేడ్చల్ చేసిండ్రు, కొంత విడదీసి అప్పటికి ఇక్కడ వికారాబాద్ చేసిండ్రు. మా నాగార్జున సాగర్ రోడ్ లో ఉన్నదాన్ని రంగారెడ్డి చేసిండ్రు. మమ్మల్ని హైదరాబాద్ లో కలిపేస్తే అయిపోయేది, బాగుండేది. కానీ మాకు అంటే ఇట్లా జరిగింది. ఈ రోజు శాస్త్రీయత లోపించింది అని మాట్లాడుతున్నటువంటి మిత్రులకు నేను, అంటే పార్టీ పరంగా కాకపోయినా కూడా ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే, హైదరాబాద్ రాజధానిగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా మనం ఏర్పాటు చేసుకునేటువంటి అంశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ జిల్లాలు గ్రామాల నుంచి మండలాలను, మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లను కలుపుతూ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. ఈ రోజు ప్రజల దృష్టి మరలించడానికి మేము కేసీఆర్ గారి ముద్రలను, అంటే కత్తి వెంకటస్వామి అన్నంత న్యూట్రల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడింది ఏంటంటే, అసలు శాస్త్రీయత లోపించింది, అసలు ఇది విభజన సరిగా లేదు, దీన్ని మొత్తం మార్చి పడేస్తాం, ఇదంతా పరిపాలన కరెక్ట్ లేదు అనేటువంటి ప్రజలలో ఒక ఆందోళన రేకెత్తించేటువంటి మాటలు ఈ రోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇప్పుడు అన్నారు వెంకటస్వామి అన్న మాట్లాడింది. ఎవరైనా కూడా, ఏ పాలకుడైనా కూడా సొంత జోబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి పరిపాలన చేయరు, లేకపోతే
నిర్మాణాలు జరగవు. అదంతా కూడా ప్రజాధనమే. 33 జిల్లాలకు సమీకృత కార్యాలయాలు అంటే కలెక్టరేట్లు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, ఈ విధంగా 10 సంవత్సరాల్లో ఏర్పాటైనటువంటి ఇదంతా కూడా మార్చాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వము చేస్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తే దాన్ని విరమించుకోవాలి. ఓకే. ఇంకొకటి జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటది. హైదరాబాద్ లోని వాళ్లకు, హైదరాబాదేతర జిల్లాలోని ప్రజలకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు జోనల్ వ్యవస్థ కూడా ఏర్పాటయ్యింది. మరి ఈ రోజు జిల్లాలను మార్చేటువంటి క్రమంలో జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇట్లా కావాలని మార్చి మన ప్రభుత్వం ముద్ర వేసుకోవాలనేటువంటి దానితోని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే ఒక మాట, ఇది ముగింపు మాట, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనాభా లెక్కలు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా అన్ని అంటే వివిధ దశల్లో చేస్తామని చెప్పింది. కాబట్టి దాని లోపు జిల్లాలను కుదింపులు, లేకపోతే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఇట్లాంటి అంశాల పట్ల నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఏదో కమిషన్ వేస్తా అంటుంది, రిటైర్డ్ జడ్జి తోని కమిషన్ వేసి దాని మీద వివరాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటా అంటుంది. ఇదంతా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు. ఇది ఏమంటే ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, అంటే కొత్త చర్చకు తెరలేపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మేము చూస్తాం. నిజంగా ఒకవేళ నిజంగా కావాలని వ్యక్తిగత కక్షలకు పోయి లేకపోతే మేము సిరిసిల్ల తీసేస్తాం, లేదా సిద్దిపేట తీసేస్తాం, ఇంకేదో వ్యక్తుల కక్షలతో చేసేటువంటి వ్యక్తిగత కక్షలకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్యతిరేకతను ప్రభుత్వం తీవ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ దాని పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్.